నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఏ సంతోష్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ ఇన్ కమ్యూనిటీ ఎల్బీ నగర్. నేను పాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నాను. ఈ మధ్యలో కోవిడ్ వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలన్నట్లు వస్తుంది. అందరికి మీకు డౌట్ ఉండొచ్చు. ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అన్నట్లు డౌట్ ఉండొచ్చు. తీసుకుంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, లేదంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయాలా అన్నట్లు డౌట్స్ ఉంటాయి. సో నేను కొంచెం చిన్న నోట్స్ లాగా మీకు చెప్తాను. ఏమేమి ఫాలో చేయొచ్చు అన్నట్లు, ప్లస్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకపోవచ్చు అన్నట్లు దాని గురించి ఒక చిన్న మాట చెప్తాను. దాని గురించి మీరు కూడా కొంచెం అవగాహన వస్తే బెటర్ అన్నట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యాక్సిన్ అనేది ఎవరు తీసుకోవచ్చు? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి వ్యాక్సిన్ అనేది ఈజీగా అవైలబిలిటీ లేకపోవడం వల్ల గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ ఫాలో చేయమని చెప్తుంది. సో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ ఫ్రీగానే ఇస్తుంది, లేదా తక్కువ ప్రైస్లో ఇస్తుంది. రెండోది, 45 సంవత్సరాల పైన ఉండి ఏదైనా కారణాలు ఉన్నప్పుడు, అంటే హై రిస్క్ ఉండడం వల్ల, బీపీ, షుగర్, కిడ్నీ ప్రాబ్లం ఉండడం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉండడము, లేదంటే ఈ ముందులో ఏమైనా కొంచెం ఇన్ఫెక్షన్స్, ఏమైనా క్యాన్సర్ నుంచి రికవర్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం హై రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వ్యాక్సిన్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా తీవ్రంగా జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని తగ్గించడానికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫిజిషియన్ అనేది సర్టిఫై చేయాల్సి వస్తుంది. ఎవరికి ఇవ్వాలి, ఇవ్వచ్చా లేదా అన్నట్లు వాళ్ళకి సర్టిఫై చేయాల్సి వస్తుంది. సో మిగతా వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు? ఈ ఏజ్ క్రైటీరియా ఒకటే వదిలేసి మిగతా వాళ్ళు ఎవరు అంటేనా, ఎవరైనా 60 డేస్ దాటి, అంటే కిడ్నీ అయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి 60 డేస్ దాటిందని వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరు తీసుకోకూడదు? లెట్స్ సే అలర్జీ వచ్చిన తర్వాత, అదే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా అలర్జీ వచ్చింది. అలర్జీ రావడం అంటే సడన్గా బీపీ డౌన్ అవ్వడము, ఆయాసం రావడము, గుండెపోటులాగా అనిపించడము. సో ఒక్కొక్కసారి కొంతమందికి బాగా బీపీ తగ్గి ఆల్మోస్ట్ వెంటిలేటర్ అట్లాంటివి ఏం వినిపిస్తున్నాయో ఈ మధ్యలో ఒక్కొక్కసారి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, లక్షల్లో ఎవరికో ఒక్కరికి అట్లా అయ్యే వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోకూడదు. ఆ వ్యాక్సిన్లో ఉండే మిగతా పదార్థాలు, అంటే మన వ్యాక్సిన్ ఒకటే కాకుండా కొన్ని కలిపి ఉండే చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి. దానికి ఏమైనా అలర్జీ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోకూడదు. రీసెంట్గా కోవిడ్ ఇన్ఫెక్షన్ అంటే 60 రోజుల ముందే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోకూడదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళకి ఎవరికన్నా యాంటీబాడీస్ అనేది, లేదంటే ప్లాస్మా థెరపీ అనేది ఏమన్నా ఇచ్చింటే ఆ టైంలో కూడా వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ గురించి తీసుకోకూడదు. ఈ మధ్యలో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినారు, దేని గురించి ఏదైనా వేరే కారణాల వల్ల ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదంటే గుండెపోటు ఉండొచ్చు, ఏదైనా మిగతా కారణాల వల్ల ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ అంటే ఆ పర్టికులర్ అక్యూట్ ఈవెంట్ అనేది తగ్గే వరకు కూడా వ్యాక్సిన్ అనేది తీసుకోకూడదు. ఇది కాకుండా పేషెంట్ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, ప్లేట్లెట్స్ అనేది బాగా తక్కువ ఉండడం. ప్లేట్లెట్స్ తక్కువ ఉండడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, లేదంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల ఉండొచ్చు. సో అట్లాంటిది ప్లేట్లెట్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో తీసుకోకూడదు. బ్లడ్ థిన్నర్స్ అనేది కొన్ని టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి, లేదంటే హార్ట్ వాల్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళకి, కొంతమందికి ఆ పర్టికులర్ మెడిసిన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. దాంతో రక్తం అనేది తొందరగా గడ్డ కట్టదు. అట్లాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అంటే మనం కంట్రోల్లో ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో ఒక రక్తం గూడగట్టే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్, క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ అంటాం. క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ అంటే ఈ రక్తం గడ్డ కట్టే కణాలు, మనకు ప్రోటీన్స్ అనేది కొంతమందికి జెనెటిక్ కాజెస్ వల్ల కూడా బాడీలో ప్రొడక్షన్ అనేది ఉండదు. అట్లాంటి టైంలో కూడా వాళ్ళు తీసుకోకూడదు. ఇది కాకుండా నెఫ్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎవరికైనా రీసెంట్గా ట్రాన్స్ప్లాంట్ అయింది, ఒక 3 నెలలు 6 నెలలు దాటే వరకు కూడా వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ ఒక కొత్త వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి బాడీలో ఉండే ఇమ్యూనిటీ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు. ఆ పరిస్థితి ఉన్నప్పుడు మీరు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అన్నా, లేకపోతే నెఫ్రాలజిస్ట్ అన్నా ఒకసారి కలవండి, వాళ్ళని వెళ్ళి చూపించండి. ఏ రకమైన ట్రాన్స్ప్లాంట్ ఉన్నా, అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నా, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉన్నా, వాళ్ళు మీ డాక్టర్ని ఒకసారి సంప్రదించే తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్న తర్వాత ఏ జాగ్రత్తలు పడాలి? స్పెసిఫిక్గా జాగ్రత్తలు ఏం అవసరం లేదు. ఒకటి, మామూలుగా 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకున్నప్పుడు కొంచెం వరకు ఇచ్చిన సైట్ దగ్గర ఎక్కడ ఇంజెక్షన్స్ ఇస్తామో అక్కడ కొంచెం వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే కొంచెం చలి జ్వరంలా రావచ్చు. అది మామూలుగా ఏ రకమైన వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అట్లే ఉంటుంది. లెట్స్ సే అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయగలుగుతామంటే, మామూలుగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకున్నా సరిపోతుంది. డోలో 650, పారాసిటమాల్, క్రోసిన్, ఏదైనా మీ కమర్షియల్లీ అవైలబుల్ ఆర్ ద కౌంటర్ అవైలబుల్ స్మాల్ ఈ ట్యాబ్లెట్స్ అట్లా తీసుకున్నా కూడా విదిన్ 1 or 2 డేస్లో ఫీవర్ అనేది తగ్గిపోతుంది. ఏ వ్యాక్సిన్ తీసుకుంటారో అదే వ్యాక్సిన్ తీసుకోవాలా, లేకపోతే ఇంకోటి ఏమైనా మార్చాల్సి వస్తుంది అన్నట్లు. మీరు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తీసుకుంటే కోవిషీల్డే నెక్స్ట్ డోస్ కూడా తీసుకోవాలి, లేదంటే కోవాక్సిన్ అనేది తీసుకుంటే కోవాక్సినే తీసుకోవాలి. రెండో డోస్ అదే వ్యాక్సిన్ ఉండాల్సి వస్తుంది. రిమైనింగ్ ఇంకో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అంత ఎఫికసీ ఉండదు, అది సరిగ్గా పని చేయదు.
ఇప్పుడు వ్యాక్సిన్ ఒకటి తీసుకుంటే సరిపోతుందా? మనం ఇంకా జాగ్రత్తలు ఏమైనా పాటించాల్సి వస్తుందా? వ్యాక్సిన్ అనేది మనం ఎంత తీసుకున్నా మాక్సిమం అన్ని ఎఫికసీ దాంట్లో చూసుకున్నప్పుడు బాగానే సెన్సిటివిటీ అంటే మన ప్రొటెక్షన్ అనేది బాగానే ఉంటుంది. అంటే 80% వరకు 85% వరకు ప్రొటెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 100% ఏ వ్యాక్సిన్ కూడా పనిచేయదు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మనకు జస్ట్ యాంటీబాడీస్ని ఇచ్చినట్లు. యాంటీబాడీస్ అనేది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ బాగా తీవ్రంగా ఉన్నా లేదంటే మనకు డోస్ ఆఫ్ వైరస్ అనేది ఎక్కువ పడినా కూడా దానివల్ల కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా రొటీన్గా మనకు సోషల్ డిస్టెన్సింగ్ ప్లస్ మాస్క్ వేసుకోవడము, చేతులు బాగా శుభ్రం చేసుకోవడము, ముక్కు ప్లస్ నోరుని ముట్టకుండా చూసుకుంటే అదే సరిపోతుంది. ఫర్దర్ ప్రివెన్షన్ కూడా బాగా ప్రివెంట్ చేస్తుంది. రెండో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఫస్ట్ వ్యాక్సిన్లో మీకు చెప్పినట్లు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావచ్చు, బట్ అందరికీ అట్లా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉంటాం, నెట్లో కూడా చూసినట్లు ఆల్మోస్ట్ 80 సంవత్సరాల పైన వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది అవ్వట్లేదు. సేమ్ థింగ్ అట్లే మనకు కూడా ఉంటుంది. సెకండ్ వ్యాక్సిన్తో పెద్దగా సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు. సో అందరూ మీకు విల్లింగ్గా ఉండే వాళ్ళు, సరిగ్గా ఎవరు ఫిట్ ఉంటారో వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకొని ఈ జబ్బుని ఫస్ట్గా మనం ప్రివెంట్ చేయడానికి చూడండి. అట్ ద సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయండి. ప్లస్ మాస్క్ వేసుకోవడము, దూరంగా ఉండడము, సోషల్ డిస్టెన్సింగ్తో పాటు కొంచెం హైజీన్ కూడా చేసుకుంటే హ్యాండ్ హైజీన్ అనేది బాగా ఫాలో చేస్తే సరిపోతుంది. టేక్ కేర్.